ఇప్పుడు పరిశ్రమలు శకటం తన ప్రదర్శనను కొనసాగిస్తుంది, ముందుకు వస్తుంది. అందరం చప్పట్లతో ఆహ్వానిస్తాం, గట్టిగా చప్పట్లు. మనందరికీ తెలుసు కర్మాగారాల్లో భద్రత ఎంతో ప్రాధాన్యమైనది. కర్మాగారాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. అయితే వాటిని నియంత్రించే సరైన శిక్షితులైన యంత్రాంగం పరిశ్రమలోనే ఉంటే ఆ ప్రమాదాన్ని ఎంత త్వరగా కంట్రోల్ చేయవచ్చో చూపేదే ఈ ప్రదర్శన. ప్రతి దేశానికి ఒక ఫోర్స్ ఉన్నట్లే ప్రతి కంపెనీకి కూడా ఒక ఫోర్స్ ఉంది. అదే ఈఆర్టీటీ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. మెంబర్స్ మన ముందుకు వస్తున్నారు. అదిగో అక్కడ చూడండి, రియాక్టర్ దగ్గరకు గ్యాస్ స్టార్ట్ చేయడానికి వస్తున్నాడు ప్రొడక్షన్ కెమిస్ట్, వీరుడు ధీరుడు. చూసారా, చేతిలో పీపీసీఆర్ పట్టుకున్నాడు, మెటీరియల్ లేబుల్స్ అన్ని చూస్తున్నాడు, మెల్లగా చూస్తున్నాడు, అన్ని సరైనవి నిర్ధారించుకున్నాడు. పీపీసీఆర్ పక్కన పెట్టాడు, అన్ని పీపీలు వేసుకున్నాడు. చూసారా, ఫేషియల్ వేసుకున్నాడు, మాస్క్ వేసుకున్నాడు, సూట్ కూడా ఫైర్ రిటార్డెంట్ సూట్, ఏదైనా అయినా జరగకుండడానికి అది కూడా వేసుకున్నాడు. ఇప్పుడు మెల్లగా రియాక్టర్ బోల్ట్ ఓపెన్ చేస్తున్నాడు, మ్యాన్ హోల్ బోల్ట్స్ ఓపెన్ చేస్తున్నాడు. రియాక్టర్ లోనికి ఆ పౌడర్ మెటీరియల్ చార్జ్ చేయాలి. చూడండి, ఆ బ్యాగ్ లో తీసుకొస్తున్నాడు. రియాక్టర్ లో సాల్వెంట్ ఉంది, మెల్లగా వేస్తున్నాడు. చూడండి, ఒకేసారి వేసేసాడు, వేస్తున్నాడు, వేసి దులిపాడు. ప్రమాదం జరిగింది. ఇంకొక ప్రొడక్షన్ కెమిస్ట్ వచ్చాడు, దాన్ని చూశాడు. వెంటనే ఆయన ఆపరేట్ చేశాడు, ఎంసీపీ ఆపరేట్ చేసి వెంటనే కమ్యూనికేషన్ పై వరకు వెళ్ళిపోయింది, పై వరకు యాక్టివేట్ అయింది. అదిగోండి ఇంకొక ఆయన వచ్చాడు, సేఫ్టీ ఆఫీసర్, గ్రీన్ కలర్ హెల్మెట్. సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసాడు, సేఫ్టీ ఆఫీసర్ చూశాడు. వెంటనే ఆయన కూడా కమ్యూనికేట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. వెంటనే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన వైట్ కలర్ హెల్మెట్, ప్లాంట్ హెడ్. ఆయన ప్లాంట్ హెడ్ చూడు వెళ్ళలేరు. కంట్రోల్ కాలేదని ఆయన సిగ్నల్ ఇచ్చారు. ఎమర్జెన్సీ సిగ్నల్ ఉంది, ప్లాంట్ లో ఎమర్జెన్సీ సిగ్నల్. అక్కడ ఇంకొక ఆయన వచ్చాడు, స్కాబా పర్సన్, స్కాబా వేసుకుని వచ్చాడు. చూడండి, సేఫ్ లొకేషన్ లో తీసుకొచ్చాడు. అంబులెన్స్ వచ్చింది. ఇద్దరు పర్సన్స్ వచ్చారు, లేపుతున్నారు, ఆ వ్యక్తిని లేపుతున్నారు. అదిగో స్టేషన్ మీద నుంచి తీసుకుంటున్నారు. అదిగోండి అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్తున్నారు. చాలా చక్కగా చేశారు. ఈలోపు ఇదిగోండి ఇంకొక ఫైర్ ఫైటర్ వచ్చాడు, సుశిక్షితులైన ఫైర్ ఫైటర్. ఇక్కడ చూడండి, వెంటనే దాని మీద ఆపరేట్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా ఆపరేట్ చేశాడు. అది అవ్వట్లేదు, ఫైర్ తగ్గట్లేదు. అందుకని ఇంకొక పర్సన్ వచ్చాడు, ఫోమ్ ఆపరేషన్, వండర్ఫుల్ ఫోమ్. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇద్దరు ఫైర్ ఫైటర్స్ చాలా దూరం నుంచి చాలా రకాలుగా పెంచేస్తున్నారు. ఆ మంటలు ఇంకా ఆరట్లేదు, ఇంకా తగ్గుతున్నాయి కానీ ఆరట్లేదు. దాని లోపలికి గురి చేసి కొడుతున్నారు, పోపుని గురి చేసి. ఎందుకంటే సాల్వెంట్ ఫైర్ రాగాలంటే దాని మీద లోపలికి కొట్టాలి. చాలా చక్కగా చేశారు. ఇదిగో ప్రెజర్ తగ్గింది, మంటలు కూడా తగ్గాయి. చాలా చక్కగా ఆపరేట్ చేశారు. చాలా చక్కగా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫైర్ సెంటర్ ఆగిపోయిందని అప్డేట్ చేస్తున్నారు. అదిగోండి ప్లాంట్ హెడ్ గారు ఫైర్ కంట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు. అక్కడ చూడండి, ఇటువైపు కూడా మనం చూస్తే ఆ పర్సన్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. చక్కగా ఆ పర్సన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా చాలా చక్కగా ఆపరేట్ లేచిపోయాడు. ఆ పర్సన్ కూడా ఏమీ కాలేదు. ఆ పర్సన్ కూడా చాలా చక్కగా ఉన్నాడు. ఆ పర్సన్ కూడా స్కూట్లో వచ్చాడు, ఏమీ కాలేదు. తన మొహం అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఎందుకంటే అన్ని పీపీస్ వేసుకుని పనిచేశాడు కాబట్టి ఆయనకేమీ కాలేదు. ఆయన చూడండి, ఈ విధంగా ఈఆర్పీ టీం అనేది ఒక శిక్షణ కలిగిన ఈఆర్పీ టీం అనేది కంపెనీలో ఉండడం ద్వారా
సో మన సమాజమైనటువంటి డిఆర్టీ టీము కంపెనీలో ఉండడం బట్టి వెంటనే 5 నిమిషాల్లోనే మనము ఫైర్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. బయట నుంచి సపోర్ట్ అందేలోపే లోపల సరైన టీం గా ఉంటే వెంటనే దాన్ని ఆఫ్ చేయవచ్చు. తద్వారా ప్రాణ నష్టం కానీ లేకపోతే కంపెనీ కానీ అని చెప్పేసి ఏ విధమైన హాని జరగకుండా చేయవచ్చు. ఓకే.